జాగీర్ వ్యవస్థ. జాగీర్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఒక పాత భూస్వామ్య వ్యవస్థ. ఇందులో రాజు లేదా ప్రభుత్వం కొంత భూమిని ఒక వ్యక్తికి బహుమతిగా లేదా సేవకు ప్రతిఫలంగా ఇస్తారు. ఆ భూమిని పొందినటువంటి వ్యక్తిని జాగీర్దార్ అని అంటారు. ఇక్కడ జాగీర్దార్ వ్యవస్థ అంటే ఏమిటి, పూర్తి వివరణ తెలుసుకుందాం మనం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జాగీర్ అంటే భూమి లేదా ప్రాంతం అని అర్థం. రాజు తన యొక్క సేవకు చేసినటువంటి సైనిక అధికారులు లేదా విశ్వసనీయ వ్యక్తులకు ఒక ప్రాంతాన్ని ఇచ్చేవాడు. అయితే ఆ ప్రాంతాన్ని జాగీర్ అని, దాన్ని పాలించే వ్యక్తిని జాగీర్దార్ అని పిలుస్తారు. జాగీర్దార్ ఆ భూమిలో నుండి పన్ను ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు హక్కును కలిగి ఉంటాడు. రెండో విషయానికి వస్తే ఈ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది అంటే, ఈ వ్యవస్థ ముఖ్యంగా మొఘల్ ఎంపైర్ కాలం నుండి 16వ శతాబ్దం నుండి ఎక్కువగా అమలులో ఉంది. ఆ కాలంలో రాజులు తమ అధికారులను ప్రోత్సహించడం కోసం జాగీర్ భూములను ఇచ్చేవారు. మూడో విషయానికి వస్తే జాగీర్దార్కి హక్కులు ఎలా ఉంటాయంటే, జాగీర్దార్కి సాధారణంగా కొన్ని అధికారాలని ఉంటాయి. అవి ఏమిటంటే రైతుల నుండి పన్నులు వసూలు చేయడం, ఆ ప్రాంతాన్ని పాలించడం, కొన్నిసార్లు సైనిక సేవలు కూడా అందించడం, భూమి యొక్క ఆదాయం నుండి తమకు భాగం కూడా తీసుకోవడం, ఇవన్నీ చేస్తారు. నాలుగో విషయానికి వస్తే రైతుల పరిస్థితి ఏమిటి అంటే, ఈ వ్యవస్థలో రైతులు చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఎక్కువ పన్నులు వసూలు చేసేవారు జాగీర్దారులు. రైతులకు భూమిపై పూర్తి హక్కులు ఉండేవి కావు. కొన్నిసార్లు దోపిడీ కూడా చేసేవారు. ఇక్కడ మనం ఐదో విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే, జాగీర్ వ్యవస్థ ముగింపు ఎప్పుడు జరిగిందంటే, భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత ప్రభుత్వం ఈ యొక్క విధి విధానాలను, భూస్వామ్య వ్యవస్థలను రద్దు చేసింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటంటే జాగీర్ అబాలిషన్ యాక్ట్. ఇలాంటివి తీసుకువచ్చిన తర్వాత జాగీర్ వ్యవస్థను పూర్తిగా తొలగిపోయడం జరిగింది. చిన్నగా చెప్పుకోవాలనుకుంటే, జాగీర్ వ్యవస్థ అంటే రాజులు తమ సేవకులకు లేదా అధికారులకు ఆ భూమి నుండి పన్నులు వసూలు చేసుకునే హక్కు ఇచ్చే భూస్వామ్య వ్యవస్థ. ఎక్కువగా జాగీర్ వ్యవస్థ అనేది ఏ ప్రాంతంలో ఉండేది అని మనం చూసుకున్నట్లయితే, జాగీర్ వ్యవస్థ అనేది, జాగీర్ సిస్టమ్ అనేది భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఉండేది. కానీ కొన్ని ప్రాంతాలలో ఇది చాలా ఎక్కువగా అమలులో కూడా ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాకు సంబంధించి జాగీర్ వ్యవస్థ ఎక్కువగా ఉండేది. అందులో మొఘల్ ఎంపైర్ కాలంలో ఉత్తర భారతదేశంలోని విస్తరించింది చాలా విపరీతంగా. ప్రత్యేకంగా మనం కొన్ని ప్రాంతాల గురించి చెప్పుకోవచ్చు. అందులో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ ఈ ప్రాంతాలలో మొఘల్ రాజులు సైనిక అధికారులకు మరియు అధికారుల యొక్క జాగీర్ భూములను ఇచ్చేవారు. రెండో విషయానికి వస్తే హైదరాబాద్ రాష్ట్రం. ఇది డక్కన్ రీజన్ అంటే దక్షిణ భారతదేశంలో కూడా జాగీర్ వ్యవస్థ ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఒక రాష్ట్రంగా ఏర్పడి ఉండేది. ఈ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి అసఫ్జాయి డైనెస్టీ. హైదరాబాద్ రాష్ట్రం అనేది చాలా పెద్ద జాగీరు ప్రాంతం. తెలంగాణ ప్రాంతంలోని కొన్ని గ్రామాలు పూర్తిగా జాగీరు ప్రాంతంగా కూడా ఉండేవి. కొంత భూమి దొరల ఆధీనంలో కూడా ఉండేది. మనం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే జాగీర్దార్ వ్యవస్థ ఎక్కువగా రెండు ప్రధాన ప్రాంతాలలో ఉండేవి. ఒకటి వచ్చేసి ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాలో మొఘల్ కాలంలో ఉండేది. రెండవది వచ్చేసి దక్షిణ భారతదేశం హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పాలన కాలంలో జాగీర్ వ్యవస్థ అనేది విపరీతంగా కొనసాగుతూ వచ్చింది. అయితే భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జాగీర్దార్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అలాంటి జాగీర్ల చేతిలో ఉన్నటువంటి భూముల మీద వారికి ప్రత్యేక హక్కులను తీసేసింది. ఇది ఎలా జరిగిందో క్లియర్గా చూద్దాం మనం. ఫస్ట్ వన్ వచ్చేసి జాగీర్ భూమి ఎవరి ఆధీనంలోకి వెళ్ళింది అంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం జాగీర్ వ్యవస్థను రద్దు చేసే చట్టాలు చేసింది. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రాంతంలోని హైదరాబాద్ జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 రోజున తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం జాగీర్దారుల వద్ద ఉన్నటువంటి భూములు ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలోకి రావడం జరిగింది. అయితే జాగీర్ నుంచి ప్రభుత్వానికి అలా భూమి అనేది యాజమాన్యం మారింది. రెండో విషయానికి వస్తే, ఆ భూమిని రైతులకు ఎలా ఇచ్చారు అంటే, ఆ భూమిని సాగు చేస్తున్నటువంటి రైతులకు కల్టివేటింగ్ టెనెంట్గా హక్కులు ఇచ్చింది. దాంతోపాటుగా కొంతమంది భూమిని పట్టాలు ఇచ్చి రైతులకు పేపర్లు కూడా మారడం జరిగింది. మిగతా భూమి ప్రభుత్వ భూమి అంటే గవర్నమెంట్ ల్యాండ్గా మారడం జరిగింది. మూడో విషయానికి వస్తే, తెలంగాణ ప్రాంతంలో ఏమైంది అంటే, హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి జాగీర్ భూములు అనేవి చాలా వరకు రైతువారీ సిస్టంలోకి మార్చారు.
అంటే రైతులకు పట్టాలు ఇచ్చారు, కొన్ని భూములను అసైన్ ల్యాండ్స్గా అయ్యాయి. జాగీర్ భూమి అంతా కూడా ఇలా క్లాసిఫికేషన్స్గా మారడం జరిగింది. అయితే ఇప్పుడు జాగీర్ భూమి ఎవరిది అంటే రైతులకు పట్టా ఇచ్చినట్లయితే అది రైతుదే భూమి అవుతుంది. రెండో విషయానికి వస్తే ప్రభుత్వం దగ్గర ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. కొన్నిసార్లు అసైన్ ల్యాండ్గా కూడా ఉంటుంది ప్రభుత్వం యొక్క భూమి. జాగీర్దారులకు మాత్రం ఎప్పుడు దీనిపైన హక్కు అనేది ఉండదు. ఆల్రెడీ జాగీర్దారుల వ్యవస్థ అనేది కూల్చివేయడం జరిగింది ఒక చట్టాన్ని తీసుకువచ్చి. జాగీర్దారులకు ఎలాంటి హక్కు లేదు ఈ యొక్క భూములపైన. మనం చిన్న సరళంగా చెప్పుకోవాలనుకుంటే స్వతంత్రం తర్వాత జాగీర్దారుల నుండి ప్రభుత్వానికి వెళ్ళాయి. తర్వాత ప్రభుత్వం వాటిని కొంతమంది భూమి లేని రైతులకు పట్టాలు కూడా ఇచ్చింది. మిగతా భూమిని అంతా కూడా ప్రభుత్వం ఉంచుకుంది. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో దాదాపు అంచనా ప్రకారం జాగీర్ వ్యవస్థలో ఆక్రితమైనటువంటి భూమి ఎన్ని ఎకరాలు ఉండవచ్చు అని మనం అంచనా వేసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణం పాత హైదరాబాద్ స్టేట్లో విస్తీర్ణం అనేది సుమారుగా 82,700 స్క్వేర్ మైల్స్ ఉండేది. అయితే హైదరాబాద్ రాష్ట్రం మొత్తం హైదరాబాద్ స్టేట్ అనేది సుమారుగా 82,700 స్క్వేర్ మైల్స్ అనేది ఉండేది. అయితే రెండో విషయానికి వస్తే జాగీర్లో ఉన్నటువంటి ప్రాంతం ఎంత ఉండేది అంటే హైదరాబాద్ రాష్ట్రంలో దాదాపుగా 975 జాగీర్ ప్రాంతాలు ఉండేవి. ఆ జాగీర్ ప్రాంతాలు కలిసి సుమారుగా 33,000 స్క్వేర్ మైల్స్ విస్తీర్ణం ఉండేది. అంటే దాదాపుగా 2,11,00,000 ఎకరాలు అనేవి మనకు జాగీర్దార్ వ్యవస్థలో ఆధీనంలో ఉండడం జరిగింది. అంటే పాత హైదరాబాద్ రాష్ట్రంలో దాదాపు 40% ప్రాంతం అంతా కూడా జాగీర్ వ్యవస్థలో ఉండేది. నాలుగో విషయానికి వస్తే జాగీర్ రద్దు చేసినప్పుడు ఏమైంది అంటే 1949 సంవత్సరంలో వచ్చినటువంటి హైదరాబాద్ జాగీర్దార్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందని మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. అయితే దాని ప్రకారం జాగీర్దారులకు హక్కులు అనేవి రద్దు కావడం జరిగింది ఆ ఒక చట్టం వల్ల. దాంతోపాటుగా ఆ జాగీర్ భూమి మొత్తం స్టేట్ గవర్నమెంట్కు వెళ్ళిపోయింది. జాగీర్దారులకు కొంత కంపెన్సేషన్ ఇచ్చి వారిని తప్పించారు. రైతులు భూమి సాగు చేస్తూ కొనసాగుతూ వచ్చారు. ఇక్కడ మనం ఐదో విషయాన్ని చూసినట్లయితే తెలంగాణ ప్రాంతానికి అంచనా ప్రకారం పాత హైదరాబాద్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉండేవి. ఏమిటంటే తెలంగాణ, మరాఠ్వాడ, హైదరాబాద్ అండ్ కర్ణాటక. ఇవన్నీ కలిపి ఒకటి హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు కావడం జరిగింది ఆ రోజులలో. ఈ 3 ప్రాంతాలను కలిపి 2 కోట్లకు పైగా ఎకరాలు జాగీర్ భూమిగా ఉండేవి. అందుకోసమనే జాగీర్ అబాలిషన్ యాక్ట్ వచ్చినప్పుడు పాత హైదరాబాద్ రాష్ట్రంలో దాదాపు 2 కోట్లకు పైగా ఎకరాల భూమి జాగీర్ వ్యవస్థలో ఉండేది అని మనకు చరిత్ర చెబుతుంది. 1949 సంవత్సరంలో హైదరాబాద్ జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 తీసుకువచ్చిన సమయంలో హైదరాబాద్ స్టేటుకు ముఖ్యమంత్రి ఎవరు, చీఫ్ మినిస్టర్ అనే పదవి ఎవరు చేపట్టడం జరిగింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఆ సమయంలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండేది. ఇప్పుడు మనం ఎందుకు భిన్నంగా ఉండేది క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా నిజాం పాలనలో ప్రధాన అధికారి ఎవరు అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని అప్పటి పాలిస్తున్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన చట్టాలను జారీ చేసే అధికారం కలిగి ఉన్నాడు. అందుకే జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్ కూడా నిజాం ప్రభుత్వమే ప్రకటించింది. రెండో విషయానికి వస్తే 1948 తర్వాత పరిస్థితి అనేది 1948లో జరిగినటువంటి ఆపరేషన్ పోలో పోలీస్ యాక్షన్ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిపోయింది. ఆ సమయంలో పరిపాలనను పర్యవేక్షించిన వ్యక్తి జేఎన్ చౌదరి గారు. ఆయన మిలిటరీ గవర్నర్ గా పనిచేయడం జరిగింది. అయితే హైదరాబాద్ స్టేట్కి ముఖ్యమంత్రి వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అని అంటే హైదరాబాద్ రాష్ట్రంలోని చీఫ్ మినిస్టర్ వ్యవస్థ అనేది 1952 సంవత్సరంలో ఎన్నికల తర్వాతనే వచ్చింది. అప్పుడు మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ ప్రాంతానికి అంటే హైదరాబాద్ స్టేట్కి మొట్టమొదటి సీఎం చీఫ్ మినిస్టర్ గా వారు పరిపాలన చేయడం జరిగింది. అంటే ఈ విషయాన్ని మనం చిన్నగా మాట్లాడుకున్నట్లయితే 1949లో జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది వచ్చినప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవారు లేరు. ఆ చట్టం నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో భారత ప్రభుత్వం పర్యవేక్షణలో అమల్లోకి వచ్చింది. అయితే జాగీర్ అబాలిషన్ తర్వాత తెలంగాణకు ఎంత భూమి ప్రభుత్వానికి వచ్చింది అంటే మొత్తం హైదరాబాద్ స్టేట్లో జాగీర్ భూమి అనేది హైదరాబాద్ జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో తీసుకువచ్చిందని మనం మొదటగానే చెప్పుకున్నాం కదా. అయితే పాత హైదరాబాద్ స్టేట్ ప్రకారం దాదాపుగా 2 కోట్లకు పైగా ఎకరాల భూమి జాగీర్ భూమిగా ఉండేది. రెండో విషయానికి వస్తే తెలంగాణకు వచ్చినటువంటి భాగం ఎంత అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, హైదరాబాద్ రాష్ట్రంలో 3 భాగాలుగా ఉండేవి. మనం ముందుగానే చెప్పుకున్నాం. ఏమని?
తెలంగాణ, మరాఠ్వాడ, హైదరాబాద్, కర్ణాటక ఇవన్నీ కలిస్తేనే హైదరాబాద్ స్టేట్. వీటిలో తెలంగాణ ప్రాంతానికి సుమారుగా 40 నుంచి 45 వరకు షేర్ అనేది తెలంగాణ ప్రాంతానికి జాగీర్ వ్యవస్థలో ఉన్నటువంటి భూమి అనేది రావడం జరిగింది. అయితే జాగీర్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి భూమి ఏమైంది అని అంటే విభజన తర్వాత కొంత భూమి రైతులకు పట్టాలను రైతువారి ల్యాండ్ గా మార్చడం జరిగింది. కొంతమందికి అసైన్ ల్యాండ్స్ గా ఇవ్వడం జరిగింది. మరికొంత భూమిని గవర్నమెంట్ పోరంబోక్ ల్యాండ్ గా ఉంచుకోవడం జరిగింది. కొంత భూమిని ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్ భూమి లాంటివి వివిధ రకాలుగా వర్గీకరణ చేసి వారు ప్రాంతాలలో వారి అవసరాల తగ్గట్టుగా వారు వినియోగిస్తున్నారు కూడా. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే అందుకే ఈ రోజు కూడా తెలంగాణలో జాగీర్ అనే పేరుతో గ్రామాలు కూడా ఉండడం జరిగింది. పాత రికార్డులో జాగీర్ ల్యాండ్ అని కనిపిస్తుంది. చాలా ల్యాండ్ డిస్ప్యూట్ కి ఇది ఒక రూట్ కాజ్ గా అవుతుంది. ఇక్కడ మనం కంక్లూజన్ లో మాట్లాడుకునే విషయం ఏంటంటే జాగీర్ అబాలిషన్ తర్వాత తెలంగాణలో దాదాపు 80 నుంచి 90 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి వచ్చినట్లు అంచనా. మనకు ఈ విషయాన్ని చరిత్ర చెబుతుంది. అయితే ఇప్పటి వరకు జాగీర్దార్ వ్యవస్థ అంటే ఏమిటి, జాగీర్లు అంటే ఎవరు, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాగీర్ వ్యవస్థ అనేది విపరీతంగా కొనసాగుతూ వచ్చింది. 1949 సంవత్సరంలో జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి భూములను ఎవరెవరికి పంచడం జరిగింది, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రభుత్వానికి వచ్చినటువంటి భూమి ఎవరెవరికి పంచి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని గురించి జాగీర్ వ్యవస్థను మొఘల్ సామ్రాజ్యం నుంచి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ లో ఉన్నటువంటి నిజాం కాలంలో జాగీర్ వ్యవస్థ అంతటిని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఇలాంటి లీగల్ అవగాహన సమాచారం మరెన్నో అందించబోతున్నాను మన లా లెన్స్ టీవీ ద్వారా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ. థ్యాంక్ యూ.